తింగరి కోడళ్ళు కాంతమ్మకి ఇద్దరు కోడళ్ళు. కాంతమ్మ లేని సమయంలో ఒక కొత్త ఆలోచన చేసింటారు. బట్టలు ఉతకడానికి పెద్ద కోడలేమో వాషింగ్ మిషన్కి సైకిల్ అటాచ్మెంట్ చేసి సైకిల్ వాషింగ్ మిషన్ అని పేరు పెట్టుకొని ఆ సైకిల్ని తొక్కుతూ కరెంట్ ఆదా చేద్దామని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఇంకా రెండో కోడలేమో ఇంకా అతి తెలివైనది. ఏం చేస్తుందంటే వడియాలు ఆరబెట్టి హెయిర్ డ్రయర్తో ఆరబెడుతూ ఉంటుంది. అలా ఇద్దరు కలిసి వాళ్ళ తింగరి తెలివితేటల్ని వాడి అవే మా తెలివైన ఆలోచనలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కాంతమ్మ ఆ సమయంలో ఇంట్లో ఉండదు, బయటకు వెళ్ళింటుంది. కాంతమ్మ వచ్చేలోపు ఈ ఇద్దరి తోడికోడళ్ళు మేమిద్దరం చాలా తెలివైన వాళ్ళము అని చెప్పి వాళ్ళ అత్తయ్య దగ్గర నిరూపించుకోవాలి అనుకుంటారు. అలా ఒకరేమో కరెంట్ ఆదా చేస్తున్నానని, ఇంకొకరేమో వడియాలు చాలా త్వరగా ఎండబెట్టేస్తున్నాను అని చెప్పి అనిపించుకోవాలని ఇద్దరి తెలివితేటలు చూపిస్తూ ఉంటారు. అలా ఇద్దరు తోడికోడళ్ళు అక్కయ్య ఈరోజు మన అత్తయ్య వచ్చి మనల్ని మెచ్చుకోకుండా ఉండలేదు మన తెలివితేటలు చూసి అని ఇరువురు కోడళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారు. అప్పుడు చిన్న కోడలు ఇలా అంటుంది, నువ్వు చూసావా, అసలు వాషింగ్ మిషన్కి సైకిల్ అటాచ్ చేయాలన్న ఆలోచన రావడమే చాలా కొత్తది. నాకు చాలా తెలివితేటలు పెరిగిపోయాయి. ఈ మధ్య బెండకాయ కూర ఎక్కువ తింటున్నానులే, అందుకే నాకు ఈ ఆలోచనలన్నీ వచ్చేసి నేను వాషింగ్ మిషన్కి సైకిల్ని అటాచ్ చేశాను అని పెద్ద కోడలు అంటే, చిన్న కోడలు అవునక్క, ఈరోజు పొద్దున నేను కూడా జుట్టు ఆరుపుకుంటున్నానా, అప్పుడు నాకు అసలు మనం హెయిర్ డ్రైయర్తో వడియాలు ఎందుకు ఎండబెట్టకూడదు అని ఆలోచన వచ్చింది. వెంటనే నా ఆలోచననే అమలు చేశాను అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ అత్తయ్య వస్తుంది. వాళ్ళ అత్తయ్య వచ్చి కోపంగా చూస్తుంది. అంతలో చిన్న కోడలు లోపలికి పారిపోతుంది వాళ్ళ అత్తయ్య కోపాన్ని చూసి. ఇక్కడ పెద్ద కోడలు మాత్రమే ఉంటుంది. పెద్ద కోడలు మాట్లాడుతూ ఇలా సమాధానం ఇస్తుంది, అత్తయ్య అది మీరే చెప్పారు కదా, వాషింగ్ మిషన్ కరెంట్ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అని, అందుకే చెల్లెలేమో వాషింగ్ మిషన్కి సైకిల్ కనెక్ట్ చేసింది. సైకిల్ తొక్కుతూ బట్టలు ఉతకాలి, అప్పుడు కరెంట్ ఎంత ఆదా అవుతుంది తెలుసా, కానీ అప్పటి నుంచి మన చెల్లెలు సైకిల్ తొక్కుతుంది కానీ బట్టలు మాత్రం వాష్ అవ్వట్లేదు, ఎందుకో ఏమిటో. ఇంకా నేనైతే వడియాలు చాలా త్వరగా ఎండబెట్టాలని ఈ ఆలోచన చేశాను అత్తయ్య. బాగుంది కదా ఆలోచన, చూడండి చాలా త్వరగా వడియాలు ఎండిపోతాయి, కావాలంటే మీరే చూస్తారు కదా అని హెయిర్ డ్రైయర్ని చాలా కష్టపడి బయటకు తీసుకొచ్చారు అత్తయ్య అని చెప్తుంది. ఆ మాటలు విన్న అత్తయ్య తల పట్టుకొని, ఓరి భగవంతుడా, నేను ఏ తప్పు చేశానో ఏ పాపం చేశానో, ఇలాంటి తిగ్గరి కోడలు నాకు దొరికారు. ఇద్దరు ఎప్పుడు చూడు ఏదో ఒక వెధవ పని చేస్తూనే ఉంటారు. కొంచెం సేపు అలా బయటకు వెళ్ళాను అంతే, వచ్చే లోపల ఇద్దరు కలిసి సైకిల్ వాషింగ్ మిషన్ అంట, వడియాలు హెయిర్ డ్రైయర్తో ఎండబెట్టడం అంట, ఎవరైనా వింటే కూడా నవ్విపోతారే నాకు తెలివి తక్కువ కోడలా అని చెప్పి కోడల మీద అరుస్తూ ఉంటుంది. దానికి కోడలు చాలా బాధపడిపోతుంది. ఏంటత్తయ్య మమ్మల్ని ఎప్పుడు